హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై జర్నీ. మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ కామారెడ్డి నుండి బైక్ పై వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. ఈ సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుండి 155 కిలోమీటర్లు, కామారెడ్డి నుండి 42 కిలోమీటర్లు, నిజామాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎంట్రీ టికెట్. 2 వీలర్కి 20, 4 వీలర్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది రైల్వే ట్రాక్ కింద బ్రిడ్జ్, రాళ్లతో కట్టిరు, చాలా పాతది ఇది. నేను సిర్నాపల్లికి వెళ్ళడానికి వారం ముందు వర్షాలు కురిసి ఆగిపోయినాయి. అయితే ప్రస్తుతం రోడ్ అంతా కొద్దిగా ఎండిపోయి ఉంది. ఫుల్ వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇక్కడికి డైరెక్ట్ బస్సులో కానీ ట్రైన్లో కానీ రాలేము. సిర్నాపల్లి వరకు అయితే వస్తాము. అయితే అక్కడ నుండి మనకు ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆటోలు లేకపోతే ఇంకా ఏదైనా ఇతర వెహికల్స్ ద్వారా మాత్రమే ఇక్కడికి చేరుకోగలుగుతాము. లేకపోతే మనం డైరెక్ట్ మన ఓన్ వెహికల్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ టూరిస్ట్ లొకేషన్ని చూడడానికి వర్షాకాలం మాత్రమే మనకు అనువుగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వర్షాకాలం బాగా వర్షాలు కురిసినప్పుడు రోడ్లు మొత్తం బురద అయిపోతాయి కాబట్టి బీ కేర్ఫుల్. ఇప్పుడైతే ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తలేదు, కొద్దిగా కిందికి నీళ్లు జారువాడుతున్నాయి. అది మనం ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. కానీ మీది నుండి మనం ఇది క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా అనిపిస్తలేదు. కింద కూడా చాలామంది వచ్చారు. అక్కడ మనం అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తిగా వీడియోని క్యాప్చర్ చేద్దాం. మన దేశానికి స్వాతంత్రానికి పూర్వం నిజాంల కాలంలో 1859 నుండి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని శీలం జానకిబాయి అనే మహిళ రాణిగా పరిపాలించారు. ఆమె సిర్నాపల్లి సంస్థానంలో కొన్ని వేల ఎకరాల భూములకు ఆమె భూస్వామి. ఆమె పరిపాలనలో సిర్నాపల్లి జలాశయాన్ని నిర్మించారని, అందుకే ఈ సిర్నాపల్లి జలాశయానికి శీలం జానకిబాయి అనే పేరును కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడైతే వానలు అంతగా పడలేదు కాబట్టి మనకు కొద్దిగానే వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక 2-3 సార్లు వానలు కొంచెం గట్టిగా పడినట్టయితే మనకు ఇంత దూరం వెళ్ళడానికి కూడా వీలుండదు, దూరం నుండే చూడాల్సి ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.